మార్నింగ్ లేచిన తర్వాత పిట్టలను చూసినా వాటి సౌండ్ విన్నా మైండ్కైనా మనసుకైనా ఎంత హాయిగా ఉంటుందో. ఈ పిట్టలు మార్నింగ్ నైట్ ప్రతిరోజు వస్తాయి ఇక్కడికి. ఇది వచ్చేసి ఈవినింగ్ క్లిప్ అండి, ముందే పెట్టేసిన బుట్ట ఇక్కడ హాల్లో పెట్టేసిన. వీడేంది ఆడుకుందామని ఆ బుట్టలో నిల్చొని కూర్చొని పడుకొని వాడి ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటుండ బుట్టతో. వాడికి ఏమో లేవనికి వస్తలేదేమో లేపు అని మేమంటే వాడికి లేవనికి వస్తుంది, నేను ఆడుకుంటున్నా అంటుండు వాడు. ఇట్లుంటాయి వన్తోనంటే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మార్నింగ్ సాటర్డే రోజు అండి. టిఫిన్ కోసం అయితే ఇడ్లీ పెట్టేస్తున్నా ఇక్కడ. ఈరోజు సాటర్డే కదా, పిల్లలకు హాఫ్ డే ఉంటుంది. ప్రతి సాటర్డే అలాగే ఉంటుంది. సెకండ్ సాటర్డే కూడా స్కూల్ ఉంటుందండి, వీళ్ళకి హాఫ్ ఉండదు అసలు. పిల్లలు స్నాక్స్ కూడా ఇడ్లీ కట్టమన్నారు. ఇడ్లీ అయ్యేలోపు పల్లీలు అయితే వేయించిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర వేసి వేయిస్తున్నా. అందులో కొబ్బరి కూడా వేసినా బాగుంటుంది కదా అని. టేస్ట్ అయితే బాగుంటుంది, కొంచెం ఎక్కువ కూడా అవుతుందని వేసేసిన. అవి వేయించి తాలింపు వేసి అయితే పెట్టేసిన చట్నీకి. ఆలోపు ఇడ్లీ కూడా అయిపోయింది, తీసి ఒక బౌల్లోకి పెట్టేస్తున్నా. ఇప్పుడైతే కొన్ని చేసినండి, తర్వాత మేము వేసుకుంటాం వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత. స్నాక్స్ కూడా కట్టేశాను ఇప్పుడే. పిల్లలకైతే వేసి ఇచ్చేస్తున్నా, తింటుండ్రు వాళ్ళు. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇవి 2 బెడ్షీట్స్ నానేసిన ఫస్ట్, ఎందుకంటే చాలా బరువుగా ఉంటుంది, పెద్దగా ఉంటాయి. మా బావ వెళ్ళిపోతే మళ్ళీ నాకు పిండడానికి కష్టమైతే నా తొక్కేసి పిండేస్తాడేమని. తర్వాత సోఫా కవర్స్ బెడ్షీట్స్ అన్ని తీసేస్తున్నా పిండేద్దామని. ఇవి ఫస్ట్ నానేసిన తర్వాత టిఫిన్ చేసేసి నిదానంగా పిండేస్తా. ఇవన్నీ ఎక్కువ అంత ఏం క్లీన్ చేయట్లేదండి, మామూలుగా పైన పైన చేసేస్తున్నా. ఇక్కడైతే బూజు దులిపేస్తున్నా. ఈ కిటికీలకి ఎక్కువ బూజు అయితే లైట్ గా ఉంది, ఎక్కువ ఏం లేదు. అప్పుడప్పుడు క్లీన్ చేస్తా కనిపించినప్పుడల్లా. ఈ కర్ర అనేది తెచ్చిన రోజే విరగొట్టేసిర్రు పిల్లలు. నేను దులుపుతాను తీసుకొని ఆయనతో విరగొట్టేసిర్రు. ఇది మాటి కూడిపోతుంది, అది సెట్ చేయడమే సరిపోతుంది. ఇక్కడ చిన్నోడు వచ్చేసి పేపర్ తోని రాకెట్ చేసి ఆడుకుంటూ ఉండంగా అది పైన పోయి అలా పడింది. ఇది తీసేద్దామని ట్రై చేస్తున్నా కానీ వస్తలేదు. మళ్ళీ తీసిన కొద్ది లోపలికే పోయింది, వదిలేసిన ఇక పోన్లే అని. కిచెన్లో అయితే లైట్గా దులిపేసిన. డబ్బాలు అవన్నీ కడగలేదు, ఉట్టిగా తడిబట్టతో తుడిచి పెట్టేసిన. హౌస్ క్లీనింగ్ డీప్గా ఏం చేయట్లేదు, లైట్గానే క్లీన్ చేసేసుకుంటున్నా. పైన కట్టి పెట్టినవన్నీ డస్ట్ పడకుండా, ఆయిల్ది మరకలు పడకుండా అవన్నీ అట్లా కట్టి పెట్టేసిన నేను సజ్జ పైన. ఇక్కడ వచ్చేసి అన్ని డోర్ కర్టన్స్, విండోస్, పూజ గది, డోర్ మ్యాట్లు అన్నీ తీసి పెట్టేస్తున్నా. పండగ కదా, అన్నీ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. బెడ్షీట్స్, కర్టన్స్, సోఫా కవర్స్ అన్నీ నానబెట్టిన తర్వాత ఇక్కడ ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా. ఈ రూమ్లో అయితే పిల్లల బుక్స్, చైర్స్ అవి స్టోర్ రూమ్ లాగా పెట్టేస్తాం. ఈ రూమ్లో పిల్లల బుక్స్ సెల్ఫ్ లైట్గా సదిరేసిన తర్వాత ఈ వేస్ట్ అన్నీ తీసేసి ఊడ్చేస్తున్నా మంచిగా. పిల్లలు నీట్గానే పెట్టుకుంటారు, ఎక్కడ చెత్త వేయరు. ఇది వచ్చేసి స్ట్రాతో చేసిండ్రు, అవి వేస్ట్గా అయిపోయిందని పడేస్తున్నా నేను. ఇల్లు అయితే ఊడ్చేయడం అయిపోయింది, హాల్లో ఊడవాలి ఇంకా. విండోస్కి చూడండి డస్ట్, ఎన్నిసార్లు తుడిచినా ఇలాగే అవుతుంది. రోడ్కు చాలా డస్ట్ వస్తుంది ఇక్కడ ఎందుకేమో. అక్కడ సందులో బ్యాక్ సైడ్ చూడండి ఎంత డస్ట్ పట్టింది. ఇక తడిబట్టతోనైతే క్లీన్గా తుడిచి పెట్టేస్తాను నేను. ఈ విండో ఓపెన్గానే ఉంటుంది, పెట్టడానికి రాదు. కేబుల్ వైర్ అనేది అట్లాగే దాంట్లో నుండి తీసుకుంది. సోఫాలు కూడా క్లీన్ చేసి పెట్టేస్తున్నా. ఎన్నిసార్లు తుడిచినా ఇంతే ఉంటుంది. ఇవి నేను తుడవడం, డస్ట్ పడడం సరిపోతుంది. సోఫాలు, విండోస్, డోర్స్ అవన్నీ తుడిచి పెట్టిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేస్తా. ఉట్టిగా మాప్ పెట్టేస్తండి, మళ్ళీ కడగాను, ఎందుకంటే ఇక్కడ వాటర్ పోవడానికి ఏం లేదు. లేదంటే ఆ వాటర్ ఎత్తడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. చెత్త చాటుతోనైనా ఎత్తాలి, మళ్ళీ లేకపోతే మాప్ కర్రతోనైనా నెట్టేయాలి. అలా చేయడం వల్ల చాలా టైం పడుతుంది. కడిగిందే కడగడం, తుడిచిందే తుడవడం అన్నట్టుంది నా పని. ఇవైతే తుడవడం అయిపోయింది. తుడిచిన తర్వాత హాల్లో అంతా ఊడ్చేస్తున్నా. ఈ పొద్దున ఆనియన్స్ తీసుకున్నా ఇంటి ముందుకు వచ్చినప్పుడు, అందుకే ఆనియన్స్ చెత్త ఎక్కువ ఉంది. ఈ పేపర్స్ అన్నీ చిన్నోడు రాకెట్ చేసినా ఎక్కువ ఉన్నాయి దీంట్లో చెత్తలా. సెల్ఫ్లు తుడవడం మర్చిపోయినా, మళ్ళీ గుర్తొచ్చి ఇప్పుడు తుడుస్తున్నా. ఈ బొమ్మ వచ్చేసి పాతింట్లో ఉన్నప్పుడు ఒక అక్క గిఫ్ట్గా ఇచ్చింది పాపకి. ఆ అక్క ఇలాంటి బొమ్మలు తెచ్చి అన్నీ అమ్మేది. పాప 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు మా అక్క వాళ్ళ బాబు ఏడుస్తుంటే పాప బాబుని ఎత్తుకొని ఈ బొమ్మను చూపెట్టి గుండాంకులు అని చెప్పేసింది. ఆ బొమ్మను చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. మా అక్క అయితే ఇంకా గుర్తు చేసుకుంటుంది ఇప్పటికీ. కొన్ని తెలియకుండానే వచ్చేస్తుంది పిల్లలకి. ఈ రాధాకృష్ణుడిది అయితే మా తమ్ముడు ఇచ్చిండు పెళ్ళికి. ఇక సెల్ఫ్లు, టీవీ అవన్నీ తుడవడం అయిపోయిన తర్వాత లంచ్ టైం అయితే అయింది. వంట చేయాలి కదా అని చేసేసిన. పప్పు వేసేసిన తొందరగా అయిపోతుందని. పప్పు కుక్కర్లో వేసి పొయ్యి మీద పెట్టేసిన. అక్కడ నేను పని చేసేసుకున్నా. పప్పుకైతే తాలింపు పెట్టేసిన. రైస్ కూడా అయిపోయింది. నా వంట అయిపోయేలోపు పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత రైస్ పెట్టిన తింటున్నారు. వాళ్ళు తిన్న తర్వాత ఇక్కడ నేను బట్టలు అయితే పిండేస్తున్నా. ఇవి చైర్ పైన వేస్తే వాటర్ కారిపోతాయి, అప్పుడైతే పైన వేయచ్చు, ఈజీగా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఈ సింక్ అయితే కడిగేస్తున్నా. డస్ట్ చూడండి ఎలా పట్టేసిందో. ఈ సింక్ వాడట్లేదండి, ఆఫ్ చేసి పెట్టేసినాము. 2 టైమ్స్ రిపేర్ చేసిర్రు, అయినా సరిగ్గా వాటర్ రావట్లేదు, సన్నగా వస్తున్నాయి. హ్యాండ్ వాష్ చేసుకున్నా అట్లాగే ఉండిపోతుంది. గ్యాస్ కట్ట, సింకు,
ఇల్లు తుడవడం అవన్నీ పనులు అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసుకోవడానికి వెళ్ళిన. స్నానం చేసుకొని వచ్చేసి పిల్లలకైతే పాలు పోసి ఇచ్చిన. వాళ్ళైతే తాగిస్తుండ్రు. నేనైతే ఇక్కడ పూజ గది క్లీన్ చేసేసుకుంటున్నా. మళ్ళీ రేపటికి హడావుడి అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కింద కొంచెం డస్ట్ ఎక్కువ పట్టేసింది. అవన్నీ క్లీన్ చేసి పెట్టేస్తున్నా. పేపర్స్ కూడా కొత్త వేసేస్తా. ఇక్కడ ఈ కింద బల్లీలు అనేటివి ఉంటాయండి డబ్బుల సాటికి. నేను ఒకటి నాప్తలిన్ అంటారా, అది ఏదో డాబర్ గోల్ వేసి పెట్టేసిన. అప్పటి నుండి బల్లులు అయితే రావట్లేదు. ఏవైనా అవసరం లేని తీసేసి మిగతాయన్నీ నీట్గా సదిరేసి పెట్టుకుంటా. పైనంతా తుడిచేసిన. ఈ వీడియో తీసేది పాప. ఇక్కడ అయితే క్లీన్ చేసేస్తున్నా, కడిగేసి పెట్టేసుకున్నా. అన్నీ నీట్గా అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. రేపటికి ఈజీగా అయిపోతుంది. ఫొటోస్కి అయితే లైట్గా బొట్టు పెట్టేసిన. రేపైతే మళ్ళీ తుడిచి మళ్ళీ పెట్టేసుకుంటా. క్లీనింగ్ పని అయితే అయిపోయిందండి. పైకి వెళ్ళి బట్టలు తీసుకురావాలి, ఆరినేయేమో. వీళ్ళు హోంవర్క్ చేసుకొని వచ్చి ఆడుతున్నారు. ఇక్కడ ఏదో హోటల్ పెట్టిర్రంట. నాకు ఆర్డర్ చేయని వచ్చిర్రు ఒక బుక్ పట్టుకొని. చికెన్ బిర్యానీ అని ఆర్డర్ చేసిన, రెడీ అయిందంట, తీసుకొని వచ్చిర్రు. ఒక టమాటా మ్యాంగో ఏదో పట్టుకొని వచ్చేసిర్రు. నాకు పెట్టేస్తుండు. బాబు వచ్చి సర్వర్ అంట, ఆమె వచ్చి ఓనర్ అంట. వీళ్ళ వంట చూడండి, బియ్యము చింతబిజ్జలు వేసి కలిపి పెట్టేసిర్రు. ఆ ప్లేట్స్, ఆ స్పూన్స్, ఆ కప్పులు ముద్దు ముద్దుగా బాలే ఉన్నాయి కదా. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇక వాళ్ళైతే ఆడుకుంటున్నారు. నైట్ 7 అవుతుంది. ఇక రైస్ అయితే పెట్టేద్దామని నేనైతే రైస్ పెట్టేసిన. పప్పు అయితే మధ్యాహ్నంతో ఉంది, అదే తింటాం. ఇక్కడ చిన్నోడు వచ్చేసి డైరీ పట్టుకొని వచ్చిండు. సైన్ పెట్టు మమ్మీ అని. వాళ్ళకు హాల్ టికెట్ ఇచ్చిరంట. ఎగ్జామ్స్ ఉన్నాయంట ఈ నెల లాస్ట్లోనో ఎప్పటి నుండో ఉన్నాయంట. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు హాలిడేస్ ఇస్తారు వీళ్ళకి. 15 days అలా హాలిడేస్ ఇచ్చి మళ్ళీ తర్వాత స్టార్ట్ అవుతాయి. అప్పుడు నెక్స్ట్ క్లాసులు స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి పండగ రోజు అండి. మార్నింగ్ పేడ కలర్ చల్లి ముగ్గు అయితే పెట్టేసుకొని లైట్గా కలర్స్ అయితే వేసిన. నేను ఇక్కడ ఇల్లు తుడుద్దామని నేను వచ్చేలోపు పాప నేను తుడుస్తా అని ఆమె తుడిచేస్తుంది. తుడవనిలే కొద్దిసేపు ఆమె ఇష్టంలే అని నేను ఊరుకున్నా. తర్వాత ఎలాగో మళ్ళీ నేను తుడవాల్సి వస్తుంది. తుడవడం అయిపోయిన తర్వాత గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు అయితే పెట్టేసుకున్నా. తర్వాత స్నానం చేసుకున్నాం. పిల్లలకు కూడా చేయించేసిన. దేవుడికి ప్రసాదం కోసం ఇక్కడ సేమియా పాయసం అయితే చేస్తున్నా. ఇంకా మిగతాది ఏం చేయలేదు, సింపుల్గా ఇదే చేసి పెడుతున్నా. ఎక్కువ చేయట్లేదండి, కొద్దిగానే చేసేస్తున్నా. ఇక్కడ పాప వచ్చి ఇలాచి దంచుతుంది. ఒక దిక్కు టీవీ చూస్తుంది, ఒక దిక్కు దంచుతుంది. దంచుతున్నవా టీవీ చూస్తావా అని అడిగితే దంచుతున్నా అని ఇప్పుడు స్పీడ్గా దంచుతుంది. దంచడం కోసం ఇద్దరు గొడవ పడతారు. చిన్న చిన్న పనులు చెప్తా పిల్లలకి, వాళ్ళు కూడా చేస్తారు. నేను చేస్తా అని వచ్చేస్తారు వాళ్ళే ముందు. జీడిపప్పు కిస్మిస్లు అయితే వేయించేసిన. ఇక్కడ సేమియాలు వేయించేసి పక్కన పెట్టేస్తున్నా. తర్వాత ఇవి వచ్చేసి బర్రెపాలు ప్యాకెట్ వేసుకుంటాం మేము. అవి అయితే కాగబెట్టేస్తున్నా. కాగబెట్టేసిన తర్వాత ఇవన్నీ వేసేసి కలిపేసి పెట్టేస్తున్నా. కొద్దిగా అయితే రెడీ అయిపోతుంది. పాయసం రెడీ అయిన తర్వాత దేవుడికైతే పెట్టేసి ఇక పూజ అయితే చేసేసుకున్నా అండి. సింపుల్గా, ఎక్కువ ఏం చెయ్యను, సింపుల్గా చేసుకుంటా ఎప్పుడు చేసుకున్నలాగే. అంతేనండి. ఈ వీడియో మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.